మీరు డైరెక్టర్గా ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారు అప్పుడు కమర్షియల్గా నేను అనుకున్న పాయింట్ తీశానండి. అగ్ని ప్రవేశం నా మొట్టమొదటి సినిమా. ఇద్దరు అమ్మాయిలు, బాగా డబ్బున్న అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్ అవుతుంది, ఏమీ డబ్బు లేని అమ్మాయి భర్తతో బాధలు అనుభవించి భర్త నుంచి బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ అవుతుంది. అవును. సో నువ్వు బయటికి రావాలి, నువ్వు జీవితంలో పైకి రావాలి అంటే నీ యొక్క సంకల్పం ఉండాలి తప్ప నీకు డబ్బు ఉందా, చదువు ఉందా, ఇవేమో కారణాలు కావని చెప్తుంది. ఇది ఆడియన్స్కి నచ్చలేదు, ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ మూవీ టు బి ఎంటర్టైనర్. నాకు ఆ పాయింట్ అర్థమైంది. ఐఎమ్ నాట్ ఏ ఎంటర్టైనింగ్ డైరెక్టర్. అందుకని మానేశాను. మరి మెగాస్టార్తో స్టోర్ అది నేను చేయలేదుగా, డైరెక్షన్ స్టోరీసే. అవును, అందులో హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, కానీ నా ఏ నవల్లో కూడా హీరోయిన్ని హీరో ఏడిపించడు. నా అన్ని నవల్స్లో హీరోయిన్ చాలా తెలివైన అమ్మాయి, లేదంటే చాలా డౌన్ ట్రాడన్ అమ్మాయి. ఆ అమ్మాయి ర్యాక్స్ టు రిచెస్ ఎలా వస్తుంది అవే చెప్పాను, అవే సినిమాలుగా తీశారు. అవి కమర్షియల్ పాయింట్స్ అండి, నేను చేయనట్టు. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అప్పుడు డైరెక్టర్గా? చేయకూడదని నేర్చుకున్నాను. మరి ఇప్పుడు చేస్తున్నారండి, ఏ నమ్మకం? ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ ₹1,00,00,000 పెట్టడానికి ఈ స్టోరీకి ఇంట్రెస్టింగ్గా ఉండి పోయినా సరే పర్లేదు, బాగుంది స్టోరీని ఒప్పుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా అయిపోయింది, మీకు ఎలాంటి నమ్మకం ఏర్పడింది ఈ సబ్జెక్ట్ మీద? రిలీజ్ రేపు సాయంత్రం అయిన తర్వాత తెలుస్తుంది. అంతే కదా. దీని తర్వాత యండమూరి గారు బిజీ డైరెక్టర్ అవుతారని అనుకుంటున్నారా మీరు? నేను అవనండి, ఎందుకంటే నా ఫీల్డ్ కాదు ఇది. ఇంత శ్రమ, 74 ఏళ్ళు నాకు ఇప్పుడు. అవును. ఈ వయసులో అంత టేక్ ఓకే చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ నేర్పించి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చొని అంత ఓపిక ఇప్పుడు ఉండకపోవచ్చు బహుశా. కాబట్టి ఇప్పుడు హాలీవుడ్లో కూడా ఏజ్ ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్గా డైరెక్టర్లు అయ్యి చేస్తున్నారండి. సంగీత శ్రీనివాసరావు గారు ఇప్పటికీ నేను చేస్తానంటున్నారు, 90 ఏళ్ల వయసు ఆయనకి. అలాంటప్పుడు ఆయనకు ఒప్పుకొని ఉండొచ్చు, నాకు కాన్స్టిట్యూషన్ ఒప్పుకోకపోవచ్చు. సంగీతం శ్రీనివాసరావు గారికి ఇంకో వ్యాపకం లేదు సినిమాలు తీయటం తప్ప. ఆమె చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్, అవును, ప్లస్ ఆమె రైటర్ ఆల్సో. నాకు రెండు ఉన్నాయి ప్రొఫెషన్స్, ఇది మూడో ప్రొఫెషన్ మాత్రమే. సో నా ప్రిఫరెన్స్ ఏది ఉంటే అది చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి టిక్కెట్ల రేట్ల విషయంలో ఇప్పుడు ఏపీలో ఆ రేట్లు గిట్టుబాటు అవుతాయా కాదా? ఆ లెక్క చెప్పండి. రేట్లు ఎక్కువ ఉన్నాయి అనే విషయం నాకు నిన్నే మీలాగే ఎవరో చెప్తే తెలిసింది తప్ప నాకు తెలియదు అసలు రేట్స్ పెరిగినాయా తగ్గినాయా. బాగా తక్కువ ఉన్నాయి ఏపీలో, తెలంగాణలో సరిపడా ఉన్నాయి. ఒక సినిమా సక్సెస్ఫుల్గా ఇది అవ్వాలని మనుగడ సాగించాలంటే ఎలాంటి రేట్లు ఉండాలి, ఎంత రేట్లు ఉండాలి? ఇప్పుడు విరాట్ కోహ్లీ కంటిన్యూ అయితే బెటరా మీకు కెప్టెన్గా, లేకపోతే రోహిత్ శర్మ అయితే బెటరా అంటే మీ క్రికెట్ అంటే అసలు ఏమీ తెలియదు అనుకోండి. అవును. మీరు ఏ సమాధానం చెప్తారు? సినిమాల గురించి అడిగితే నాది అదే సమాధానం. నాకేం తెలియదు అసలు. ఇప్పుడు మీరు చెప్తే తప్ప రేట్లు పెరిగినాయి తగ్గినాయి అనే విషయం కూడా తెలియదు. నాకు సంబంధం లేని ఫీల్డ్ అండి అది. సంబంధం లేని ఫీల్డే కానీ తెలియని ఫీల్డ్ నేనేం చేయను. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఇప్పుడు ఆర్జీవి గారు ఆయన మేధావి అండి, ఆయన అన్నీ చెప్తాడు, నేనేం చెప్పలేదు. నాకు మీరు అంతకన్నా మేధావని జనం నాకు తెలిసిన ఫీల్డ్లో అడగండి చెప్తాను. వాట్ ఈజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, వాట్ ఈజ్ ఎకనామిక్స్, వాట్ ఈజ్ మార్షల్స్ థియరీ ఆఫ్, వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అన్నీ అడగండి చెప్తాను. సినిమా టికెట్ నాకు తెలియని టికెట్లు నాకు. ఇప్పుడు మీ నవలల్లో కూడా అనేక తెలియని విషయాలని మీరు అనాలిసిస్ చేశారు. అవునండి. రేపు గురించి రాసినప్పుడు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి సినిమా రేట్లు పెరిగితే లాభమా నష్టమా ఒక నవల రాయండి అంటే నేను ఒక 6 నెలలు కష్టపడి చదివి దాని గురించి సెర్చ్ చేసి అప్పుడు రాస్తా పుస్తకం. ఓకే. అంతే తప్ప నాకు తెలియంది ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలను? అది మేధావి, ఐ మీన్ గుడ్డివాడు ఏనుగుడు వర్ణించినట్టు ఉంటుంది నేను చెప్తే. ఈ సబ్జెక్ట్కి కౌశల్యే కరెక్ట్ అని మీరు అనుకున్నారా, లేకపోతే ఎట్లా? కౌశల్యం అనుకున్నా. ఫస్ట్ సాయి కుమార్ అనుకున్నాం. 50 years క్యారెక్టర్ అది, ఒక దొంగ, గజ దొంగ. సాయి కుమార్ డేట్స్ క్లాష్, రెమ్యూనరేషన్ క్లాష్ అవన్నీ వచ్చిన తర్వాత ఒక కుర్రోని పెడదాం అన్నప్పుడు రామ్ సత్యనారాయణ గారు కౌశల్య అయితే బాగుంటుందంటే 4 టికెట్లు తెగుతాయి. అప్పుడు స్క్రిప్ట్ మార్చాను. ఓకే. ఒక భావుకుడైన కుర్రవాడు, సిస్టరు ప్రేమ, అందులో కూతురు యాక్చువల్గా సాయి కుమార్ అయితే సిస్టర్గా మార్చి చేశాను. ఎప్పుడు అనుకున్నారండి ఈ సబ్జెక్ట్ అసలు మీరు? 40 years బ్యాక్ రాసిన నాటకాన్ని ఎప్పుడైనా సరే సినిమా తీస్తే బాగుంటుంది. చిన్న సినిమా. అది ఏ నాటకం అది? రంగుల నీడ. రంగుల నీడ. ఒక 50 పెర్ఫార్మెన్స్లు ఇచ్చాం మేము. ఓకే. మీరు కుక్క అవి రాసిన టైంలోనా? కుక్కకు ముందండి, ముందే. రెండో నాటికి ఇది నాది. ఫస్ట్ గులకరాళ్ళు, గులాబీ ముళ్ళు, అవును, 2 రంగుల నీడ. ఓకే. దీని తర్వాత ఇంకా కుక్క, మనుషులు వస్తున్నారు జాగ్రత్త, రుద్రవీణ ఇవన్నీ తర్వాత రాసి. అదే, ఇది రెండో నాటి. ఇప్పుడు నవల రాయడానికి సినిమా తీయడానికి తేడా ఏంటండి? నవల రాయటం అంటే అది కూడా ఒక డైరెక్షన్ లాంటిది కదా. అంత నవల రాయటానికి అడ్వాంటేజ్ ఏంటంటే పోతే నాకు నష్టం ఏం లేదండి, కాగితాల ఖర్చు మాత్రం తప్ప. ప్లస్ నా రూమ్లో నేను కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మ్యూజిక్ వింటూ హ్యాపీగా రాసుకోవచ్చు. సినిమా అంటే జనంతో ఇంటరాక్ట్ అవ్వాలి, జనం కోసం తీయాలి, ప్రొడ్యూసర్ని బాగోగులు చూసుకోవాలి. నవల్లో అవేం అక్కర్లా. ఓకే. ప్లస్ నేను ప్యారిస్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఇమీడియట్గా అనలూలు వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. నవల్లో నా ఇష్టం. అదే. ఇలా కాకుండా ఒక రైటర్గా సినిమా రాసి
ఒక డైరెక్టర్గా ఇది తీయగలమా లేదా ఆలోచించి, ఒక ప్రొడ్యూసర్గా ఈ బడ్జెట్లో ఈ లొకేషన్స్లో చేయగలమా లేదా ఆలోచించి, హీరో ఎవరు, ఆ హీరోకి సరిపడా ఫైట్లు ఉండాలా లేదా, ఇవన్నీ సినిమాకి సంబంధించిన. నవల్లో అదే నా ఇష్టమైనట్టు రాసుకో. ఈ రెండిట్లో ఏది మీకు ఈజీ అనిపించింది? అన్నీ ఈజీ అని, ఇష్టపడితే అన్నీ ఈజీ అని, ఇష్టపడలేకపోతే అన్నీ కష్టం. మరి నాటకాలు రాసిన వాడికి సినిమాలో అవన్నీ చాలా చిన్న విషయాలు. ఇప్పుడు 2 ఫెయిల్యూర్స్తోనే మీరు డైరెక్షన్ నుంచి వదులుకున్నారు. అప్పుడు కాదండి, డబ్బు లేక, ప్రొడ్యూసర్ లేక. ప్రొడ్యూసర్స్ ఎందుకుంటారండి? యండమూరి గారు అంటే ప్రూవ్డ్ రైటరు. సినిమా ఫీల్డ్లో ఇమ్మీడియట్ సక్సెస్ ఈజ్ సక్సెస్. ఫెయిల్ అయితే రాడండి, ఎవరు రారు. స్టోర్పురం ఫెయిల్ అయిన తర్వాత ఇంకెవడొస్తాడు నా దగ్గర? చిరంజీవి. మీ అభిలాష సినిమా హిట్ నవల కాదు, మీరు కాదు, కానీ ఆ సబ్జెక్ట్లో గొప్పతనం అంటారా? ఆ సినిమా హిట్ అవ్వడానికి డైరెక్షన్ కారణం అంటారా? చిరంజీవి గారేనా? ఎప్పుడైనా సరే క్రెడిట్ మీరు హీరోకి ఇస్తారా? కాదండి, ఆ సినిమాకి హీరో. ఓకే, ఆ సినిమాకి హీరో. మనం ఛాలెంజ్ తీసుకుందాం. ఛాలెంజ్ కూడా చిరంజీవి. అంటే మీ సబ్జెక్ట్ గొప్పతనం లేదంటారు దాంట్లో? ఉండొచ్చండి. ఇప్పుడు అన్నం అనేది ముఖ్యం, బిర్యానీలో మసాలా ముఖ్యం, అవన్నీ చిరంజీవి. ఓకే. కుకింగ్ అంతా మేము. ఓకే. సో ఏది గొప్ప ఏది తక్కువ అని అనలేమండి. మరి అదే చిరంజీవితో మేము రక్తాభిషేకం రక్త సింధూరం చేశారు. అవును, ఫెయిల్ అయిందిగా. అవును. అక్కడ చిరంజీవి గొప్పతనం లేదనమాట, స్టోరీ వీక్నెస్. ఓకే.